బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలోని ప్రఖ్యాత శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో 2 నెలలకు పైగా సాగిన మండల మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర ముగిసింది. సాంప్రదాయబద్ధమైన పూజల అనంతరం మూసివేసినట్లుగా ఆలయ ద్వారాలను మూసివేసినట్లుగా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రకటించింది. అయితే ఆనవాయితీ ప్రకారం వందలం రాజకుటుంబం ప్రతినిధి పునర్తం నారాయణ వర్మ చివరి దర్శనం చేసుకున్నటువంటి తర్వాత ఆలయాన్ని మూసివేశారు. అంతకుముందు గణపతి హోమంతో నిత్య పూజలు ప్రారంభమయ్యాయి. ప్రధాన పూజారి ఈడి ప్రసాద్ నంబూద్రి అయ్యప్ప స్వామి విగ్రహానికి విభూతి అభిషేకం నిర్వహించి రుద్రాక్షమాలతో అలంకరించారు. అనంతరం పవిత్రమైన హరివరాసనం గానం తర్వాత గర్భగుడి తలుపులను మూసివేశారు. ఆలయ తాళపు చెవులను రాజకుటుంబ ప్రతినిధికి అప్పగించగా ఆయన వాటిని శబరిమల పరిపాలనా అధికారి ఎస్ శ్రీనివాస్ కు అందజేశారు. నెలవారీ ఖర్చుల కోసం ఉంచే డబ్బుల సంచిని కూడా అదే సమయంలోనే అప్పగించడం ఇక్కడి సాంప్రదాయం. ఇక ఇదే సమయంలో పవిత్ర తిరువాభరణాల తిరుగు ప్రయాణం కూడా మొదలైంది. 30 మంది సభ్యుల బృందం ఈ ఆభరణాలను తిరిగి పదలం ప్యాలెస్ కు తీసుకువెళుతోంది. ఈ బృందం ఈ నెల 23న పదలం చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఇక ఈ ఏడాది మండల మకరవిళక్కు సీజన్ చాలా ప్రశాంతంగా విజయవంతంగా ముగిసిందని టీడీపీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాత్ర పూర్తయిందని తెలిపారు. పోలీస్ ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇక తాజాగా ఆలయాన్ని మూసివేసినప్పటికీ నెలవారీ పూజల కోసం ఫిబ్రవరిలో మళ్లీ తెరవనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు కుంభం మాసపు పూజల కోసం ఆలయాన్ని తెరిచి ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 10 గంటలకు తిరిగి మూసివేస్తారు. ఈ సమయంలో భక్తులు దర్శనానికి రావచ్చని టీడీపీ స్పష్టం చేసింది.